హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో నేను ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నానండి. మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉన్నింది. ఆ మ్యారేజ్కి వెళ్తున్నాం కదా అనేసి నేను ఈ శారీని అయితే స్టైల్ చేస్తున్నాను. మ్యారేజ్ కదా, కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అనేసి నేను ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుండింది శారీ వచ్చేసి. ఈ వీడియోలో నా కంప్లీట్ శారీ లుక్ మీకు కూడా చూపించేస్తాను. సింపుల్గా అనిపిస్తుంది, అలాగే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. నా శారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందండి. శారీకి వచ్చేసరికి ప్యూర్ గద్వాల్ పట్టు శారీ. కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్కి వచ్చేసరికి బ్లాక్ కలర్తో ఉంటుందండి. బార్డర్కి వచ్చేసరికి అండ్ సిల్వర్ బార్డర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుండింది. శారీ వచ్చేసరికి మ్యారేజెస్కి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ నేను బ్లౌజ్ కూడా ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. నార్మల్గా కాకోకుండా బార్డర్ అనేది అలా నెక్కి రౌండ్ నెక్ పెట్టించేసుకొని నార్మల్గా కాకోకుండా ఇలా డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను శారీకి. అండ్ ఈ శారీకి జ్యువెలరీ కూడా నేను సింపుల్గానే పేరప్ చేసుకున్నాను. ఓన్లీ నెక్ సెట్ అయితే పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇలా సింగిల్ బ్యాంగిల్ అయితే వేసుకొని ఇలా సింపుల్గా ఉండాలి, అలాగే గ్రాండ్ లుక్ రావాలి అనేసి నేను ఇలా అయితే రెడీ అయిపోయాను. మ్యారేజ్కి వచ్చేసి నాకైతే శారీ చాలా బాగా అనిపించిందండి. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మన బార్డర్కి వచ్చేసరికి కూడా పింక్ కలర్తో వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీకి వచ్చేసరికి. మనకి రిలేటివ్స్ మ్యారేజ్ కదండి, ఇలానే ఉండాలి కదా, అందుకనేసి సింపుల్గానే అండ్ గ్రాండ్ లుక్ శారీకి వచ్చేసరికి కొంచెం గ్రాండ్గా తీసుకున్నాను. అండ్ మేకప్కి వచ్చేసరికి చాలా సింపుల్గా అయితే వేసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ అండ్ ఫౌండేషన్ మాత్రమే యూస్ చేస్తాను, మరి ఏవి కూడా నేను యూస్ చేయను. నా మేకప్ ఎప్పుడు కూడా ఇలా సింపుల్గానే ఉంటుంది. శారీకి వచ్చేసరికి శారీ లుక్ మాత్రము చాలా బాగా ఉండేటట్లయితే సెలెక్ట్ చేసుకుంటానండి. నా శారీ కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా ఉండిందండి. నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే పెళ్ళికి ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ మా పాప, అదేనండి మా అక్క వాళ్ళ పాప, తనకి అవుట్ఫిట్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు శారీని అయితే తీసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేయించాను. అందులోకి ఈ చున్నీని అయితే పేరప్ చేసుకున్నానండి. సపరేట్ చున్నీ తీసుకొని పేరప్ చేసుకున్నాను. తను కూడా అంతే ఇలా సింపుల్ జ్యువెలరీ అయితే వేసుకొని రెడీ అయిపోయాము. అందరం కూడా కలిసి పెళ్ళికైతే వెళ్ళిపోయామండి. మేము వచ్చిన పెళ్ళి కళ్యాణ మండపం ఇది. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే రాలేదు, మేమందరం కూడా వచ్చేసాము. వీళ్ళ పెళ్ళికేనండి మేము వచ్చింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళి చాలా బాగా జరిగింది. నాకు మధ్యలో వీడియో తీసుకోవడానికి అస్సలు కుదరలేదు. సో నేను ఇలా లాస్ట్లో పిక్స్ అయితే తీసుకున్నాను. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికైతే వచ్చేసామండి. చాలా అంటే చాలా ఎండగా ఉండింది ఆ రోజు. మొహాలన్నీ కూడా అందరివి వాడిపోయాయి, బాగా అలసిపోయామన్నమాట. చూసారు కదండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.